తినివేసిన పంట ఇవ్వబోతున్నాడు నా దేవుడు. మరలా వన్స్ అగైన్ మరొకసారి ఇవ్వబోతున్నాడు, మరలా ఇవ్వబోతున్నాడు. తల్లి, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే పొందుకోబోతున్నావు, ఎక్కడ తలదించుకున్నావో అక్కడ ఎత్తుకోబోతున్నావు. అక్కడ అంటాడు, నా జనులు ఎన్నటికి సిగ్గు నొందరు. 26వ వచనంలో, నా జనులు ఎన్నటికి సిగ్గు పొందరు. పొందావా? తలదించుకున్నావా? వాళ్ళ చేత మాటలు అనిపించుకున్నావా? ఇంకంతే నీ బ్రతుకన్నారా? సిగ్గు పొందావా? పోయిందని బాధపడుతున్నావా? వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళని అనుకుంటున్నారని సిగ్గుపడుతున్నావా? అయితే నా దేవుడు నీకు మంచి వాగ్దానంతో, మొదటి కొడుకులను వాగ్దానంతో నింపుతున్నాడు. సిగ్గుపడలేని ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. తల ఎత్తబోతున్నాడు. నా జనులు ఇంకెన్నడునో సిగ్గు నొందరు. ఎన్నడు సిగ్గు నొందరు. దించింది చాలు, నువ్వు తల దించుకున్నది చాలు. ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తల ఎత్తబోతున్నాడు. ఎక్కడ అవమానపడ్డావో అక్కడే నేను హెచ్చించబోతున్నాడు. ఎంతమంది వేలెత్తి చూపించారో వాళ్ళే నేను చూసి చప్పట్లు కొట్టబోతున్నారు. ఎంతమంది అయితే సిగ్గుగా చూశారో వాళ్ళకంటే ఒక మెట్టు ఎత్తులో వచ్చడానికి నా దేవుడు కరుణ వాత్సల్యము కలవాడు. అత్యంత కృప కలిగిన దేవుడరా, అత్యంత కృప కలిగిన దేవుడు. ఎంత మంచి దేవుడు. చెప్పు యోవేలు వాళ్ళతో చెప్పు, నేను చెప్పానని. మీరు ఎంత సంతోషించారో అంత సంతోషించారు.